మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టుదల ఉంటే సాధించాలన్న తపన ఉంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అనడానికి మీ జీవితం ఒక ఉదాహరణగా భావించండి. టైం మిషన్ లో ఎక్కి వెళ్ళిన కథలు ఇలాంటి పరిచయ కార్యక్రమాలు రుజువు చేస్తాయి. మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ కని వెళ్ళినప్పుడు దూరదర్శన్లో నా చేత అన్ని పనులు చేయించేవాడు. ఇంటర్వ్యూలు చెయ్యి అదేదో అనకూడదు, కానీ మన ఇంట్లో చీపురు ఉంటే వాడేస్తాను చూడండి, అలా వాడేస్తారు. మరి మీకు బాగా సంతోషం అనిపించింది ఎప్పుడండి వార్తలు చదివేటప్పుడు? రాష్ట్ర గవర్నర్ ఒక ఆయన ఉండేవారు. నేను ఫలానా అబ్బాయిని కలవాలి, నాకు లోపల గుండె డబుల్ స్పీడ్తో కొట్టుకుంటుంది, ఏ తప్పైందో ఏంటో. మాట వస్తాయి కదా, మాటలు లేవని. ఎంతమంది ముఖ్యమంత్రులకి మీరంటే ఇష్టం? అంటే ఎన్టీ రామారావు గారికి తెలుసాను సార్, అది తెలుగు తేజమేమో మాస్టర్ గారు. ఒకసారి గుడి డక్పలేదు. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారిని ఇంటర్వ్యూ చేసేందుకు సుమన్ టీవీ వారి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూ ఆశాంతం తప్పక వీక్షించండి. ఎన్నో విషయాలు వారి నుంచి తెలుసుకుందాం. ఏంటి ఇంత ప్రొఫెషనల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఫస్ట్ న్యూస్ ప్రెజెంటర్ అండి ఆయన. ఇవాల్టి రోజున ఇంతమందిని మనం చూస్తున్నాం. రకరకాల అంటే జనరేషన్లు మారిపోయాయి, ట్రెండ్ మారిపోయింది, మాధ్యమాలు కూడా మారిపోయాయి. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే న్యూస్ రీడర్ అంటే ఖచ్చితంగా శాంతి స్వరూప్ గారే. ఇప్పటికీ వారితో ఉన్నటువంటి అనుబంధాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, దాంతో పాటుగా అప్పటి రోజుల్లో చూసినటువంటి కొన్ని జ్ఞాపకాలు. శాంతి స్వరూప్ గారిని మేము చూసేవాళ్ళం, అసలు ఇంతకీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆయన గురించి సెర్చ్ చేశారు కూడా చాలా మంది 2-3 ఏళ్లలో. గతంలో ఒకసారి వారిని ఇంటర్వ్యూ చేశాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వారు అసలు ఎలా ఉన్నారు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వారి దగ్గర మాట్లాడితే రోజుల తరబడి బోల్డ్ అంత టాపిక్స్ ఉంటాయి. సో ఒక్కసారి మళ్ళీ వారిని పలకరించాలనిపించింది సుమన్ టీవీకి. సో వారి ఇంటికి వచ్చేసాం, మాట్లాడదాం. మొత్తంగా 40 years కెరియర్ దూరదర్శన్లో. రిటైర్ అయిన తర్వాత కూడా వారు పనిచేశారు. ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే వారితో ఒకసారి మాట్లాడాలనుకుని వారి ఇంటి దాకా వచ్చాం. మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చెప్తానంటూ అదే జోష్తో ఉన్నారు ఆయన. ఎంగేజ్లో ఎంత చక్కగా వార్తలు చదివి మనందరినీ మంత్రముగ్ధులను చేశారో ఇప్పుడు కూడా అదే జోష్గా చిన్న చిన్న సెటైర్లు వేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆలస్యం చేయొద్దు, బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చిరకాలంగా మమ్మల్ని చూస్తూ ఆదరించి ఆశీర్వదించిన మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ప్రణామాలు. యూట్యూబ్ ఛానల్స్లో అత్యధిక పేరు ప్రతీక్షలు సంపాదించుకుని ఎనలేని ప్రేక్షకుల ఆదరణ అందుకున్న సుమన్ టీవీ వారు ఈరోజు నా పరిచయ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తామని వచ్చారు. వారి శక్తి సామర్థ్యాలు మనకి పరిచయమే అయినప్పటికీ ఈ పరిచయ కార్యక్రమం ఎంత తీయగా ఉంటుందో మనం మరికొద్ది క్షణాల్లో చూద్దాం. నాకు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒక్కసారి. భలే చెప్పారు సార్. అప్పటి రోజులే గుర్తొచ్చేసాయి. మళ్ళీ తీసుకెళ్ళిపోయారు వెనక్కి మమ్మల్ని కొన్ని సంవత్సరాల క్రితం. ఎలా అసలు ఎంత చక్కగా మేము కూడా, మీరు చదువుతుంటే మేము కూడా అన్నట్టు ఇలా చూసేవాళ్ళం సార్. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఇంటి దగ్గర టీవీ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర పిల్లలందరూ వచ్చి కూర్చుని చూసేవాళ్ళం ప్రతి కార్యక్రమం. అప్పుడు టీవీ అంటేనే కదా, అందులో ప్రత్యేకంగా వార్తలు అంటే తెలుసుకోవాలి, మీరు కూడా చూడండి అని చెప్పి మరీ పెద్దలు కూర్చోబెట్టేవాళ్ళు. నాన్నగారు అమ్మగారు చూస్తూ ఉంటే మేము చూసేవాళ్ళం ఆసక్తిగా. చాలా చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఎలా ఉన్నారు? సంతోషం తల్లి. ఎట్లా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల కులాసాగా ఉన్నాం. జీవితం సాఫీగా గడుస్తోంది. మీలాగా ఆత్మీయులు వచ్చి పలకరించినప్పుడల్లా ఇన్ని రోజులు గడిచిపోయాయా అని ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, అబ్బా అని అనిపిస్తుంది. అయితే టైం మిషన్ లో ఎక్కి వెళ్ళిన కథలు, వెళ్ళారు అని చెప్పినటువంటి సినిమాలు, ఇవన్నీ మన జీవితంలో కూడా జరగవచ్చు అని ఇలాంటి పరిచయ కార్యక్రమాలు రుజువు చేస్తాయి. నిజమేనండి. మంచి మధురానుభూతులు అవన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే అవకాశం. వీటన్నిటికీ మించి ఏంటంటే
నా అభిప్రాయంలో టెలివిజన్ ఒక అందమైన అద్దం. అది కూడా అందమైన పారదర్శక అందం. అందమైన పారదర్శక అద్దం. అర్థం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబమే కనబడుతుంది. పారదర్శకంగా ఉంటే అవతల విషయం కూడా కనబడుతుంది. అద్దము అని నేను ఎందుకన్నానంటే ఇది వాస్తవాన్ని మటుకే చూపిస్తుంది, మన ఊహల్ని కాదు. నిజం. మన దేశంలో టెలివిజన్ ప్రారంభమైనప్పుడు నిజానికి ఇది జర్మనీ వాళ్ళు నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారుతూ వాళ్ళ ఎక్విప్మెంట్ మనకి ఇచ్చారు. ఎప్పుడో 1960 దశకంలో. అక్కడి నుంచి మొదలై మన తెలుగు రాష్ట్రంలో అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1977 అక్టోబర్ 23 నుంచి మన ప్రసారాలు ప్రారంభమైనాయి. అది కూడా ఎలా, అంతకు ముందు ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇదేంటంటే ఒక సంవత్సరం పాటు ATS-6 అనే ఒక ఉపగ్రహాన్ని అద్దెకి తీసుకుని దాని ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులకి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేది. అంటే ఉదయం పూట అక్కడున్న పిల్లలకి స్కూల్ పాఠాలు, సాయంకాలం పూట ఈ వ్యవసాయ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, మహిళలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత మన చరిత్ర సంస్కృతికి సంబంధించిన విషయాలు, వీటితో పాటు స్థానికంగా ఉండేటువంటి కళాకృతులు, నాట్యం కానీ పాటలు కానీ ఇవన్నీ ప్రసారం చేసేవారు. దీన్ని ఉపగ్రహ ప్రసారం అని అనేవారు. అది ఒక ఏడాది పాటు జరిగింది. అది గమ్మత్తు ఏంటంటే దానికి కావాల్సిన కార్యక్రమాలు రూపొందించే స్టూడియో హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్లో మన రాజ్భవన్ వెనకాల కొండ మీద, ఇప్పుడు ఆ కొండ మీద ఒక కాలేజీ ఉంది. దాని నిండా రోజు కూడా అమ్మాయిల కాలేజీ అది. అప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కార్యక్రమాలని నవ్వించేటువంటి పిల్లలు చదువుకుంటున్నారు. సో అలా ప్రారంభమైంది 77 అక్టోబర్ 23. ఆ రోజున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. అదిలా ఒక ఏడాది పాటు సాగిందండి. ఊళ్ళల్లో మొదటిసారి టీవీ రావటం, జనం దాన్ని ఎంతగా అభిమానించారు, ఎంతగా చూశారు మనం చెప్పటం దాదాపు అసంభవం. ఆ అనుభూతులన్నీ కూడా ఇప్పుడు నెమరు వేసుకుంటుంటే చాలా చాలా సంతోషం. చిన్ననాటి జ్ఞాపకాలు అందరి జీవితంలో చాలా బాగుంటాయి. అందులో ఒక భాగం దూరదర్శన్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ప్రత్యేకించి అంటే మీకు ఎప్పుడు అనిపించిందండి, మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ సార్? అసలు హైదరాబాదేనా? ఓకే. చదువుకున్నది, నా చదువు, తర్వాత నా నాటకాల అనుభవం, తర్వాత నేను రాసిన నవలలు, కథలు, వేసిన నాటకాలు అన్ని హైదరాబాదే. తర్వాత నేను కొంతకాలం ఆకాశవాణి హైదరాబాద్లో కూడా పనిచేశాను. సరే, అక్కడ వాతావరణం నాకు సరిపడక దాన్ని ఉద్యోగం వదిలేసి అప్పట్లోనే మా స్నేహితులతో అనేవాడిని, ఏదో ఒక రోజు ఇక్కడికి టీవీ వస్తుంది, నేను చేరతాను అని. వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు, వీడికి మరి ఆశ ఎక్కువైంది, ఎప్పుడు వస్తుంది అని. నేనన్న ఒక ఏడాది తర్వాతకి ఈ ఉపగ్రహ ప్రసారం ప్రారంభమైనప్పుడు వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసి అందులో ప్రసారంలో ఈ వివరాలు చెప్పడానికి, పాల్గొనటానికి పిలిచారనమాట. మీకు చిన్నప్పుడు కోరిక ఉండేదా, పెద్దయ్యాక మీరు ఏమవుతారని చెప్పి స్కూల్లో అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు, నేను టీచర్, పోలీస్, లాయర్ ఇలా. కానీ మీరు ఊహించారా ఒక న్యూస్ ప్రెజెంటర్ అవుతారు మీరు అని చెప్పి? అసలు అలాంటిది తెలియదుగా. కానీ స్కూల్లో ఉన్నప్పుడు స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి ఏడాది. నేనే నాటకాలు రాసేవాడిని, మేమే వేసేవాళ్ళం. తర్వాత ఏమో 10వ క్లాస్ అప్పుడు పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉండే, మన ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ ఎగ్జామ్ అంటాం. ఆ పరీక్షలకు ముందు స్కూల్ వార్షికోత్సవం జరిగితే ఆ రోజు పెట్టిన పోటీలన్నిట్లో కూడా వచ్చిన బహుమతులన్నీ నావే. ఆ బహుమతులన్నీ అవన్నీ ఇవ్వటానికి మా టీచరు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన
"ఒరే నీకేం బహుమతులు కావాలో నువ్వే కొని తెచ్చుకో" అన్నారు. అప్పుడు వెళ్ళి అన్ని పుస్తకాలు కొనుక్కొచ్చాను. అవేమిటి అంటే వివేకానందుడి చరిత్ర, రామకృష్ణ పరమహంస జీవితం, ఇలాంటివి మీరు ఎంపిక చేసుకున్నారండి. తెచ్చి ఆ ఫంక్షన్ రోజున ముఖ్య అతిథి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన అప్పుడు ఇది చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో మా ఇల్లు ఉండేది, ఇంటి పక్కనే స్కూలు. ఆయన ఇల్లు కూడా అక్కడే ఉండేది, నారాయణ రెడ్డి గారి ఇల్లు. ఆయన అప్పుడు ఇంకా ఇంత పేరు ప్రఖ్యాతులైనటువంటి పాటల రచయిత కాదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసేవారు. ఆయన వచ్చారు. ఆయన బహుమతులు ఇస్తూ చివరికి, "ఒరే ఇన్ని ఉన్నాయి కదా, ఎందుకు వెళ్తా ఇక్కడ నిలబడే స్టేజ్ మీద" ప్రతిసారి మీ పేరు పిలుస్తూ ఉంటే అలా. అంటే నేను ఎందుకన్నా అప్పటి నుంచి ఈ రంగంలో ఆసక్తి ఉండేది, కానీ ఏదో అయిపోవాలి, లేకపోతే చిన్నప్పుడే నేను సినిమా యాక్టర్ అవుతాను అలాంటివి ఏం లేవు. చదువుకోవాలి, పైకి వెళ్ళాలి అని ఉండేది. కానీ పట్టుదల ఉంటే, సాధించాలని తపన ఉంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అనడానికి మీ జీవితం ఒక ఉదాహరణగా భావించవచ్చు. దానికి చివరి ఇంకో ఆంగ్లం అడుగుంది తల్లి. అడుగుందా? మన పట్టుదల, కృషి, ప్రయత్నం వీటన్నిటిని మించి అదృష్టం అని ఉంటుంది. నమ్ముతారా లక్ ని శాంతి స్వరూప్ గారు ఎంతవరకు నమ్ముతారు? అది లేకపోతే ఇవాళ మా ఇంటికి మీరెందుకు వస్తారు? నిజమే. ఎందుకంటే ఇలా కృషి చేసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు మన ఈ రంగంలో కొన్ని వందల మంది ఉన్నారు. అందరికీ అదృష్టం అందరికీ రాదు. ఎందుకు అంటే మనం ఏం చెప్పలేం, దానికి కొలమానం లేదు. ఫలానా మనిషి ఎందుకు ఈ స్థాయికి వచ్చాడు చెప్పండి. అది వాళ్ళ ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే అందరూ ఆదరించేటువంటి ప్రముఖ చిత్ర నాయకుడు కావచ్చు, నటి కావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈయనకు వచ్చిన అదృష్టం వాళ్ళకి రాదు. చూస్తాం మన దేశ చరిత్ర చూస్తే అది మనకు చాలా స్పష్టంగా తెలుసు. అదృష్టం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి. మీరు మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ కని వెళ్ళినప్పుడు దూరదర్శన్లో అక్కడ మిమ్మల్ని సంధించినటువంటి ప్రశ్నలు ఏమిటి? ఇంటర్వ్యూ అసలు ఎవరు చేశారు? ఎలాంటి ప్రశ్నలు మీరు ఎదుర్కొన్నారు? దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రం అని. అదేంటంటే అసలు ఇంటర్వ్యూ ఏం లేదు. నేను రేడియోలో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు అక్కడ దూరదర్శన్ ప్రోగ్రాములు చేయడానికి వచ్చినటువంటి టీము కొంతమంది ఇక్కడ రేడియోలో పనిచేసే వాళ్ళని తీసుకెళ్లారు ఈ కార్యక్రమాన్ని. వాళ్ళు నేను తెలుసు కాబట్టి వాళ్ళు పిలిచి, శాంతి కామెంటరీ చెప్పు, ఇవి చెప్పు, అలా మొదలైంది. అప్పుడు ఏంటంటే ముచ్చట్లోనే ఒక కార్యక్రమం చేసేవారు. దానికి ఇవాళ బాగా పేరు ప్రఖ్యాతులున్న నటీనటులు అప్పుడు వాళ్ళు కూడా నాలాగే బుజ్జి బుజ్జి ఆర్టిస్టులు. ఉదాహరణకి కోట శ్రీనివాసరావు గారు, దేశరాజ్ హనుమంతరావు గారు, సుబ్బరాయ శర్మ, తర్వాత విద్యాసాగర్, ఇవాళ నూతన్ ప్రసాద్గా చరిత్రలో మిగిలిపోయినటువంటి వరప్రసాద్, ఆయన అసలు పేరు వరప్రసాద్ గారు, తెలంగాణ శకుంతల, వీళ్ళందరూ. ఇంకో గమ్మత్ ఏంటంటే అప్పుడేంటి, ప్రభుత్వ పథకాలని వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇదిగో ఇది 15 నిమిషాల ప్రోగ్రాము, మీరందరూ ఊళ్ళో చెట్టు కింద కూర్చున్నారు, అది చెయ్యండి. వాళ్ళలో వాళ్ళే డైలాగులతో చేసేసేవాళ్ళు. అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా. అది ఊళ్ళో ఎంత ప్రఖ్యాతి పొందిందంటే ఆ కార్యక్రమం కోసం ఉత్తరాలు రాసేవాళ్ళు, అంత ఎదురు చూసేవాళ్ళు. అలా అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాతావరణంతో ఈ కార్యక్రమాలు మమేకమైనవి. అది వాళ్ళకి ఆనందం. అరే మా ఊరి గురించి చెప్తారు, మాలాగే చెప్తారు. అక్కడి నుంచి జానపద కళలు, ఒగ్గు కథని, డప్పులు, ఇవన్నీ వచ్చాయి. ఇవి ఎవరైనా మన నగరంలో ఉన్న వాళ్ళకి చూస్తే బోరు కొడుతుంది, ఏంటిది అంటారు. ఎందుకంటే వీళ్ళు పెరుగుతున్నటువంటి సంస్కృతి వేరు. ఇక్కడ కల్చర్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా వెళ్తారు, ఇంగ్లాండ్ వెళ్తారు, ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు. వీళ్ళకి ఇవి మోటుగా, కానీ వాళ్ళకి అది రోజువారీ సంగీతం, వాళ్ళ గుండె లయ. ఇంకా వింటూనే ఉంటారు, బోర్ అనేది ఉండదు వాళ్ళకి. అరే మా గురించి కూడా చెప్పారు, అట్లా ఉండదు. ఇవన్నీ ఒక ఏడాది పాటు అయిపోయిన తర్వాత చివరి రోజున అప్పటి ప్రధానమంత్రి
సో ఈ ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఓ అది లైవ్. లైవ్ లో వస్తుంది. అవునండి. ఆవిడ ఆవిడ ఇంటి నుంచి ఇచ్చారు లైవ్. అది కెమెరాలు పెట్టి టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ అయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ చూశారు. అయిపోయిన మరుక్షణం నుంచి ఆవిడకి ఫోన్ల వరద. మేడం మేము చూసాం మేడం, మేము చూసి అంటే ఆవిడకి తెలియదని కాదు, ఆవిడ టెలివిజన్ శక్తి తెలుసు. ఆశ్చర్యం ఎక్కడేసిందంటే అంతకు ముందు మీరు ఏదైనా ఇట్లాంటి కార్యక్రమం జరిగినా ప్రధాని కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ వెళితే దాన్ని ఫిలిమ్స్ డివిజన్ వాళ్ళు షూటింగ్ చేసేవాళ్ళు. చేసి దాని తర్వాత ఎడిట్ చేసి మనం సినిమాకి వెళ్తే సినిమా కంటే ముందు వేస్తారు తలుపులు మూసేసి. అది రావడానికి 10 రోజులు పడుతుంది. ఈవిడకి అది అప్పుడు అర్థమైంది, ఇంత గొప్ప మీడియంని మనం ఎందుకు వాడుకోవట్లేదు, ఇది ఆయుధం, ఈ ఆయుధాన్ని ఎందుకు వాడుకోవట్లేదని. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి, అన్ని రాష్ట్రాల్లో ఈ ఉపగ్రహ కేంద్రాలని ప్రారంభించి నడిపించండి. అలా ప్రారంభమైంది అన్నమాట. దీనికి అంత పునాది ఉంది. సో మరి మీరు అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ జరిగిందే సార్ మీకు? ఏం అడిగారు మిమ్మల్ని క్వశ్చన్స్? నన్ను ఎప్పుడు 77లోనా 77కి వచ్చేటప్పటికి వాళ్ళు వార్తలు చదవటానికి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నన్ను పిలిచారు, ఆడిషన్ ఇలాగే రికార్డింగ్ చేశారు. రికార్డింగ్ చేసి వార్తలు చదవమన్నారు. అప్పుడు కూడా అంటే ఒక పేజీలో రాసి ఇచ్చారు. నాకు అప్పటికే అంటే అలవాటు ఉంది, కింద చూడకుండా చదివాను. అప్పుడు ప్రాంప్టర్ లేదు, రాసిన 10 వాక్యాలు కూడా మనం తల ఇట్లా చూసుకుని చదవాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా చూడకుండా చెప్పేశాను. జ్ఞాపక శక్తి ఉండేది. అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లాడు కదా, ఎక్కువ ఉంది. చెప్పా, అయిపోయింది. ఆ ఉద్యోగానికి 25 మంది వచ్చారు పోటీగా. అంటే వచ్చిన వాళ్ళందరూ ఎవరు? రేడియోలో వార్తలు చదువుతున్న వాళ్ళు, సినిమాల్లో వేషాలు వేసిన పెద్దలు. అంటే తప్పు రాకూడదు, ఎంతో కొంత ప్రావీణ్యత ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ పోటీ. నాకు కొంచెం డౌటీ ఆ పోటీకి. నేనేమో ఈ రంగానికి, వాళ్ళందరూ సరే. రికార్డింగ్ అయిపోయింది. మామూలుగా ఏం చేశారంటే 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూ పెడతామన్నారు. సరే కదా అని ఇంత లోపల మా ఆఫీస్ సూపరింటెండెంట్ అన్నాడు, అల్లా బక్షిని, తను జీప్ వేసుకుని వచ్చాడు. వచ్చి నువ్వు జీప్ ఎక్కున్నాడు. ఏమైంది, నువ్వు ఎక్కున్నాడు. నన్ను ఎక్కించుకుని ఆ ఖైరతాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏంటంటే ఇంకెవరు ఇంటర్వ్యూ కాదు, నిన్నే ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు పదా. అదేంటంటే ఆ లోపల ఒక చర్చ జరిగింది. ఢిల్లీ నుంచి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు, డైరెక్టర్ జనరల్. తర్వాత ఇక్కడ మనకి ఉస్మానియా యూనివర్సిటీకి జర్నలిజం డిపార్ట్మెంట్ ఉండేది, దాని అధిపతిని పిలిచారు. తర్వాత రాజా రామ్దాస్ గారు అని అమెరికాలో ఫిలిం టెక్నిక్ ఇది పాస్ అయ్యి తర్వాత వచ్చి మెద్రాస్లో ఫిలిం ఇన్స్టిట్యూట్కి చీఫ్గా పనిచేశారు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, సుధాకర్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి నన్ను పిలిచారు. నేను ఒక్కడనే, వాళ్ళు డిస్కషన్ జరిగింది. 25 మందిలో మీరు ఒక్కళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఇతను ఒక్కడే వచ్చాడు కదా, మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలుద్దాం అన్నారు. అంటే మా డైరెక్టర్ ఉండి, మీరు ఎన్నిసార్లు పిలిచినా వాడు ఒకడే వస్తాడు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు కదా. వీళ్ళకి టీవీ అక్కడ ఏం జరిగిందంటే రేడియో నుంచి వచ్చినటువంటి పెద్దలు, వాళ్ళ కంఠం బాగుంటుంది, చెప్పే పద్ధతి వాడు, కానీ టీవీ కెమెరా చూస్తూ చెప్పాలి. ఇటు ఎత్తితే ఇక్కడ వాక్యం పోతుంది, ఇటు వాక్యం ఎత్తితే అటు చూడాలి. సినిమా వాళ్ళకి అది కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కెమెరా చూసి చెప్పొద్దు అంటారు. సినిమాలో నటులు ఉంటారు, ఇప్పుడు హీరోయిన్ ఉంది, మిమ్మల్ని చూసి డైలాగ్ చెప్పాలి కానీ నేను పక్క తిరిగి ఇట్టా చెప్తాంటే అలాగే. సరే, ఇంతకీ నేను అంటే ఆ అదృష్టం నాకుంది అంతే. సో మొట్టమొదటిసారి అలా ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా చాలా చాలా చిన్నవిగా ఉన్నాయి. వాళ్ళకి తెలుసు నేను ఆల్రెడీ చేస్తున్నాను. వాళ్ళు అడిగి నువ్వు పేపర్ చదువుతావా అని, చదువుతాను. చూడకుండా వాటి హెడ్లైన్స్ ఏంటో చెప్పు అన్నారు. నేను అప్పుడేగా చదివింది అవి చెప్పాను. అంటే నాటకాలు వేస్తావా అన్నాడు. వేశానండి. అంటే రేడియోలో చేసావా? చేశాను.
ఎందుకు వదిలేస్తున్నావు అన్నాడు. వదిలేశాను ఎందుకు అని. అంటే అక్కడ వినపడతాను ఇక్కడ కనపడతాను కదా అని. నువ్వు మాకంటే తెలుగులోవాడు అన్నాడు. అలా ఏం లేదు సార్, నాకు ఆసక్తి ఉంది. ఈ మీడియం కొత్తది, ఈ మాధ్యమం వల్ల మనం ఎక్కువ మందికి సేవ చేసేటువంటి అవకాశం ఉంది. మన దూరదర్శన్ కూడా ప్రజలకి సేవ చేయాలనే ఉంది కాబట్టి అందుకు ఉపయోగపడుతుంది. సరే అక్కడే చెప్పేశారు, నీకు లెటర్ తర్వాత వస్తుంది. మొట్టమొదటి పారితోషికం తెలుసుకోవచ్చా మీ సాలరీ? అప్పుడా ఒక 3,500 ఉండేది. అప్పట్లో 3,500 అంటే చాలా ఎక్కువే కదా సార్. అయితే మీకు ఇంకో గమ్మత్ తెలియదు, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారా, చదవటానికి వార్తలు లేవు, వార్తలు ప్రారంభం కాలేదు. ఓహో అప్పటికి 70 ఏళ్ళు జరిగింది ఇది. 83 దాకా వార్తలు కాలే. ఎందుకంటే స్టూడియోనేమో అక్కడ సోమాజిగూడలో ఉండేది, టవర్ ఉంది మలక్పేటలో ఉంది, ఒక 15 కిలోమీటర్ల దూరం. దానికి లింక్ కలపటానికి మైక్రోవేవ్ లింక్ కావాలి, అది లేదు. అది ఢిల్లీ నుంచి రావాలి, రాజకీయాల కారణంగా అది చాలా ఆలస్యమైంది. అందుకని వార్తలు లేవు. కానీ నన్ను తీసుకున్నారు, నా చేత అన్ని పనులు చేయించేవాళ్ళు. ఇంటర్వ్యూలు చెయ్యి, కామెంటరీ చెప్పు, వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో పాటు. చివరికి క్రికెట్ మ్యాచ్ అయితే అక్కడికి కామెంటరీ చెప్పు. క్రికెట్ మ్యాచ్ కూడా అదేదో అనకూడదు, కానీ మన ఇంట్లో చీపురు ఉంటే వాడేస్తాను చూడండి, అలా వాడేసారు. దాంట్లో నాకు అన్ని తెలుసు. మెయిన్ ఉపమానం బాగుండకపోతే నాకే అన్ని అనుభవం. పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, వాళ్ళతోటి పరిచయ కార్యక్రమాలు జరిగినాయి. సురజిత్ సేన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఢిల్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది మన లాల్ బహదూర్ స్టేడియంలో. ఆయనకి ముందు నేను కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇద్దరం వెళ్ళి దీంట్లో నిలబడ్డాం. తను నా చేతిలో మైక్ లాక్కున్నాడు. అయ్యి ఏంటి ఎట్లా, తను అన్నది ఏంటి ఇంగ్లీష్లో, నౌ యూ విల్ విట్నెస్ ది మోస్ట్ ఫెమిలియర్ అండ్ ఫేమస్ మ్యాన్ ఆఫ్ యువర్ ల్యాండ్, హీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ అని చేతికి ఇచ్చాడు. ఆయనే చాలా పాపులర్ రేడియో మీద. అప్పుడు నేను ఆయన పరిచయం చేసి ఇట్లా ఉంటుంది. అంటే ఇవన్నీ కొన్ని తలుచుకున్నప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటాయి. అలా జరిగింది 77 నుంచి మొదలయ్యి. కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. మా అందరికి గురువు లాంటి వ్యక్తి మీరు. మొట్టమొదట స్టార్ట్ అయ్యిందంటే తెలుగులో న్యూస్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ వార్తలు చదివి మాకు వినిపించింది మీరే కదా సార్. సో మాకు గురువు లాంటి వారే మీరు. లెజెండరీ పర్సన్ అనే చెప్తాను. అంటే మా సొత్తు మీరు, మా సంపద. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ప్రత్యేకించి అంటే ఏమైనా వార్తలు చదివేటప్పుడు మిమ్మల్ని బాగా కలిచివేసిన సందర్భాలు ఉన్నాయండి? ఇప్పుడు మీరు మ్యాక్సిమం చూడకుండానే చెప్తా అన్నారు, ఎంత ప్రాంప్ట్ ఉన్నా కూడా ఎంత మనము మనుషులమే, రకరకాల వార్తలు చదవాల్సి వస్తుంది, రకరకాల పరిస్థితులు మనం ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఇందులో భాగంగా మిమ్మల్ని బాగా కలిచివేసిన సందర్భం ఏదైనా? మనిషికి జీవితంలో మనసును తాకేది విషాదం. మరి అది ఎందుకు ఎలా జరిగిందో తెలియదు, కానీ మనం దూరదర్శన్ ప్రారంభం చేసిన కొత్తల్లో దివి తాలూకాలో పెద్ద వరదలు వచ్చినాయి. దాన్ని అప్పటికి సునామీ అన్న పదం వాడల, వచ్చింది అదే. కొన్ని వేల మంది చనిపోయారు ఒక్క రోజులో, ఒక్క రాత్రి. అయ్యి ఒక్కొక్క సముద్రం పొంగింది, అలా 30 అడుగుల ఎత్తులో పడి మొత్తం ముంచేసింది. అప్పటికి మా కెమెరామెన్ వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళారు. అవి వాళ్ళకి అక్కడ నీళ్లు తిండి ఏమీ లేదు. అక్కడ కృష్ణా జిల్లాలో మన మండలి వెంకటకృష్ణారావు గారని రాజకీయవేత్త ఉండేవారు, ఆయన దగ్గర ఉండి ఆ నీళ్లలోకి దిగి జనాన్ని అంతా సేకరించి ఇళ్ళకి కొట్టుకుపోయినాయి, జనం చనిపోయారు. అవి తీసుకొచ్చి ఇప్పట్లాగా అది వీడియో టేప్ కాదు, ఫిలిం. ఆ రోజు రాత్రికి రాత్రి వచ్చేది, దాన్ని ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి మర్నాడు పొద్దున్న చూపించాలి. 10-15 రోజులు. అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఏవిఎస్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన హ్యామ్ రేడియో అని ఒక సౌకర్యం ఉందండి. ఇవాళ మనం కూర్చుని మొబైల్తో డామ్ అని నొక్కేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో మాట్లాడుకుంటున్నాం, అప్పుడు లేవు. ఈ హ్యామ్ రేడియో అలాంటిది అనమాట. దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏ సహాయం కావాలన్నా కనెక్ట్ అయ్యి చెప్పగలరు. అది ఆయన ఏవిఎస్ రెడ్డి గారు చేశారు. ఆయన చేసి కొంతమందిని పంపించి
అది నిజానికి ఏంటంటే రాజీవ్ గాంధీ నేర్చుకుని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. అలా చేసి అంటే నేను ఎందుకు అవి ఒక సౌకర్యం, కానీ జరిగిన ఘాతకం ఏంటంటే కొన్ని వేల వేల మంది చనిపోయారు. అసలు మామూలుగా దృశ్యం చూపిస్తే నీళ్ళ కళేబరాలా అన్న భయంగా ఉండేది. మరి మా మిత్రులు ఆ కెమెరామెన్ ఎలా నడిచారు, ఇటు నడిస్తే ఇది ఒకటి తగులుతుంది, ఇటు నడిస్తే ఇంకో కళేబరం తగులుతుంది. నేను ఆ పదం కూడా వాడడానికి ఇవాళ కూడా ధైర్యం రావట్లే, అంత భయంకరంగా ఉండేది. అలా చేసి తర్వాత దాన్ని బాగు చేశారు. ప్రభుత్వం అక్కడ ఇళ్ళు కట్టించింది. పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు కూడా వీళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా వీళ్ళు జాలర్లు, మత్స్యకారులు, పాపం వాళ్ళకి అదే జీవనోపాధి. సముద్రం దగ్గరలో ఆ వార్త మిమ్మల్ని బాగా కలిసివేసింది. చాలా తర్వాత కాలక్రమేణా అంటే మనం రోజు వార్తలు చెప్తున్నాము, మంచివి చెప్పాము, సంతోషమైనవి చెప్పాము. ఒక్కొక్కసారి చరిత్ర కూడా బాధపడే ఘటనలు జరిగినాయి. ఘటనల్లో రెండు, మంచి జరిగితే సంఘటన, చెడు జరిగితే దుర్ఘటన. ఒకరోజు పొద్దున్న 8ంటికి దేశంతో పాటు ప్రపంచం కూడా నిర్ఘాంతమైన దుర్ఘటన జరిగింది. ఆవిడ ప్రధానమంత్రి, పదవిలో ఉంది, బయటికి వచ్చి ఎలా ఉన్నారా అనే లోపల 16 గుళ్ళు పెట్టి కాల్చేశారు ఆవిడ. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. అందరూ నిర్ఘాంతపోయిన సంఘటన. అసలు ఇలా జరుగుతుందా అది చెప్పటానికి ఆవిడ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని ఎవరు అన్నది తేలడానికి దాదాపు సాయంకాలం దాకా ఆపారు. ఒకటి, ఆవిడ మరణాన్ని ప్రకటించడానికి రాజకీయంగాను రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు. 2, ఎవరు, రాజీవ్ గాంధీ గారు ఆయన ఢిల్లీలో లేడు, దేశ పర్యటనలో ఎక్కడో కలకత్తాలో ఎక్కడో ఉన్నారు. ఆయన రావాలి. వచ్చిన తర్వాత సరే అదంతా 10 రోజుల పాటు ఆవిడ భౌతిక కాయాన్ని అక్కడ పెట్టి ఆ 10 రోజులు మనం టీవీ పెడితే చాలు అదే వార్త సంగీతం వచ్చేది. అదే మన దీంట్లో మన ఇంట్లోనో మన వంశం వాళ్ళు ఎవరో వెళ్ళిపోతే ఉన్నట్టు. కొంతమంది విసుక్కున్నారు కూడా, ఏంటి టీవీ పెడితే ఇదేనా వచ్చేది అని. కానీ వాళ్ళకు అర్థం కావట్లేదు. మొత్తం దేశం శోక సముద్రంలో మునిగిపోయి. అంటే ఇప్పుడు అంటే సార్ ఇలా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అంటాం, ఇప్పుడు అలాంటివి వచ్చినప్పుడు టకటక హడావిడి అంతా చూస్తాం. PCR లో కావచ్చు, బయట మొత్తం ఆ హడావిడి కనపడుతుంది మనకి, మొత్తం సబ్ ఎడిటర్స్ కావచ్చు. అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? ఇలా ఏమైనా బ్రేకింగ్ స్టూడియోలో ఉండేది, స్క్రీన్ మీదకి అలా ఉండేది కాదు. ఇప్పుడు అంటే ఒక తేడా మీరు అన్నారు కాబట్టి, ఇవాళ ఏమవుతుందంటే ఏ విషయమైనా ప్రేక్షకులకు అందించేటప్పుడు ఎంత సంచలనాన్ని సృష్టించగలము అన్న కోణంలో వస్తుంది. ఆ విషయం చెప్తారు, దాని గురించిన వివరం కంటే వ్యాఖ్యలు ఎక్కువైపోతాయి. ఇంకొకటి, మరి ఎంత మటుకు ఈ మాట సమంజసమో నాకు తెలియదు, కానీ మనం ఎప్పుడు పెట్టిన వార్తలకు సంబంధించి ఒక స్క్రీన్లో ఒక సమాచారం ఉండదు. కనబడే దృశ్యం ఒకటి, దాని వెనకాల వస్తున్నటువంటి వ్యాఖ్యానం ఒకటి, పక్కన ఇంకొక వార్త, కింద ఇంకొక వార్త, పైన ఇంకొక వార్త, అన్ని వార్తలు ఒకేసారి కనపడుతుంటాయి. కొన్ని వీటిల్లో ఏదైనా ముఖ్యంగా ఉందా? లేదు. ఇదేదో 2 రోజుల క్రితం ఒక ఆయన చేసిన మాటకి ఈయన ప్రతిగా ఇంకోటి అంటాడు. అంటే రాజకీయంగా అది వాళ్ళకి ముఖ్యం. ఈ వార్తకి సంబంధించి ప్రస్తుతానికి ఇది ఎంత ప్రాముఖ్యత అనేది మనం నిర్ణయించలేము. ఇవన్నీ చూస్తుంటే మనకి వార్త వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది అప్పట్లో ఇది లేదు. నేను మీతో మొదట్లో అన్నాను చూసారా, టీవీ అంటే అందమైన ఒక అద్దం, అది కూడా పారదర్శక అద్దం. అద్దంలో మనకి మనమే కనబడతాం. ఈ టీవీలో మన సమాజం మనకు కనబడుతుంది. అక్కడ వార్త అంటే వాస్తవం, కల్పన కాదు. ఇది జరిగింది, మీరు చెప్పండి. దాని గురించి చూసేవాడు తన వ్యాఖ్యానం తను చేసుకుంటాడు. మరి మీకు బాగా సంతోషం అనిపించింది ఎప్పుడండి వార్తలు చదివేటప్పుడు? బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి,
కానీ బాగా సంతోషం అనిపించినప్పుడు. మొట్టమొదటిది అయితే 83 ప్రపంచ కప్ గెలిచాం కదా. ఓకే. అది చూడటానికి అర్ధరాత్రి దాకా, ఎందుకంటే అది జరిగింది ఇంగ్లాండ్, చూడటానికి రాత్రి దాకా మేల్కొని ఉన్నాం. అది చూపించాము స్టూడియోలోనే, అందరూ ఎగిరి గంతలేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 86 ఆ ప్రాంతంలో నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారాం. అదొకటి. అది ప్రజలకి ఆనందం, మాకు ఆనందం. ఎందుకంటే అప్పటిదాకా నలుపు తెలుపులుగా దీన్ని అందరూ ఉన్న రంగులు కనబడుతున్నాయి, అసలు రంగు ఏంటో తెలిసిందనమాట. మీరు ఒక్కళ్ళే ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగారు సార్? అంటే ఇంకొకరు యాడ్ ఆన్ అవ్వకుండా ఒక్కలే? అంటే ఇద్దరు కలిసి చదివేది, లేకపోతే మీ బిడ్డ తర్వాత వేరే వాళ్ళు చదివే సందర్భం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అసలు? అంటే ఉద్యోగ పరంగా ఆలోచిస్తే నాకు ఒక్కటిదే ఉద్యోగం. తక్కిన వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో పనిచేసేవారు. వాళ్ళు ఏ రోజు వాళ్ళందరినీ ఆడిషన్ చేసే లిస్ట్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు పిలిచి ఆ రోజు చదివినందుకు వాళ్ళకి పారితోషికం ఇచ్చేవాడు. అంటే ఫ్రీలాన్సర్లు అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా. ఇంకా మామూలు మాట వాళ్ళని క్యాజువల్స్ అంటారు, క్యాజువల్ ప్రెజెంటర్. ఉద్యోగం చేసింది నేను ఒక్కడే, అంటే ఎంప్లాయీగా మాత్రం. అంటే నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా సార్. అంటే 20 అండి మీ మొట్టమొదటి మీరు అక్కడ చదువుకున్నప్పుడు పని చేసినప్పుడు? 25. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను ఒక 4-5 ఏళ్ళు ప్రోగ్రామ్ చేశాను. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వార్తలతో పాటు, వార్తల కంటే ఎక్కువగా ధర్మ సందేహాలని ఒక కార్యక్రమం చేశాను. అది కూడా నాతోటే మొదలు పెట్టారు పెద్దలు. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, కందాడై రామాంజాచార్యులు, మైరవరపు శ్రీనివాసరావు గారు, ఇలాంటి పెద్దల్ని పిలిచి మనకి ఈ ధార్మిక విషయాల్లో ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా లైవ్, అది ప్రశ్నలతో వచ్చేవి, వారు సమాధానం చెప్పేవారు, నేను మధ్యలో సమన్వయకర్తగా ఉండేవాడు. దానివల్ల ప్రేక్షకులకి ఆనందం, విషయ పరిజ్ఞానం వచ్చింది. నాకైతే మటుకు చాలా జ్ఞానం వచ్చింది. మీరు ఆ మాట అంటున్నారు. అంటే అనేక విషయాలు వాళ్ళ నుంచి తెలుసుకున్నాం. వాళ్ళు మామూలుగా కలవాలన్నా కూడా కష్టమే కదా. అవును, అది మాత్రమే. సాధారణంగా ఇప్పుడు తెర మీద కనిపించే వాళ్ళంటే ఆ క్రేజ్ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళని చూడాలన్నా, అరే మిమ్మల్ని టీవీలో చూసామని చెప్పి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అప్పట్లో మీకు ఎలాంటి క్రేజ్ ఉండేది? మీ అభిమానులు ఎలా ఉండేవాళ్ళు? మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? ఈ సందర్భాలు ఏమైనా? అంటే ఉత్తరాలు వచ్చేవి. వీటన్నిటికీ మించి అంటే నేను మర్చిపోలేని ఒక 2-3 సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో మనకి కేసీ అబ్రహం గారని రాష్ట్ర గవర్నర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన స్వతహాగా టీచర్, మలయాళీ టీచర్. రాజకీయాలు అవన్నీ చేసుకొని ఆయన గవర్నర్గా వచ్చారు. చాలా నెమ్మదస్తులు, చాలా మర్యాదస్తుడు. ఆయన ప్రతిరోజు సాయంత్రం టీవీ చూసేవారు. ఆయన టర్మ్ అయిపోయి వెళ్ళిపోబోతున్నారు. ప్రత్యేకంగా ఆయన సెక్రటరీని పంపించి, నేను ఫలానా అబ్బాయిని కలవాలి, మీరు పిలిపించండి అన్నారు. మా డైరెక్టర్ గారు భయపడ్డారు. నేను వార్తలు చదువుతూ ఏదో పెద్ద తప్పు చదివాను, ఆయన గుర్తుపట్టి వీడిని పిలుస్తున్నారు, మన కొంప మునిగింది. ఆయన గవర్నర్, చిన్న మనిషి కాదు కదా, ఆయనే పిలిపించారంటే. నన్ను పిలిచి నువ్వేం చదివావన్నాడు. నేనే చదువుతాను, ఉన్నది ఏం చదవలేదు. అయితే నువ్వు ఏదో జరిగింది పద. సరే వెళ్ళాం, స్టేషన్కి పక్కనే రాజ్భవన్లోకి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి ఆయన కూర్చోమన్నారు. ఆయన రాలేదు ఇంకా, పెద్ద ఆయన, బాగా వయసులో కూడా పెద్ద ఆయన. తర్వాత మెల్లిగా ఆయన మేడమే నుంచి లిఫ్ట్లో కిందకి దిగి నడిచి వచ్చి నేను కూర్చుంటే నా దగ్గరికి వచ్చారు. నేను నో 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 యూ ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. అంటే నేను అన్నం పెట్టి కూర్చో, నాకు లోపల గుండె డబుల్ స్పీడ్తో కొట్టుకుంటుంది. ఏ తప్పు అయిందో ఏంటో. అంతకైతే తిడతాడు, లేకపోతే ఉద్యోగంలో తీసేయమంటాడు. భయమే కదండి ఆ టైంలో. ఐ వాచ్ యూ ఎవ్రీ డే, ఐ లైక్ యువర్ న్యూస్. ఇంకోటి ఉంది, నెక్స్ట్ వాక్యం, ఐఎమ్ ఏ పూర్ టీచర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ, బట్ ఎల్లో మీ
అని వాని పక్కన రాజ్భవన్ స్టీవర్డ్ ఉంటాడు, వాడిని పిలిచి విల్ యూ టేక్ టీ అన్నాడు. అంటే సరే కాఫీ టీ తాగరు అంటే ఆయన పాలు కలిపి ఆయన చేత్తో కలిపి ఇది తీసుకో, అది అంటే చెప్తున్నా వాళ్ళు నాకు అది ఆయన ప్రేమకి అభిమానానికి అంత పెద్ద ఆశీర్వాదం అన్నమాట. నిజంగా సార్ చాలా గొప్ప మూమెంట్. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ హీ వాజ్ ఎ టీచర్ అండ్ హీ నోస్ హౌ టు ఎంకరేజ్ ఎ స్టూడెంట్. అలా ఇచ్చి ఏమనిపించింది సార్ మీకు అప్పుడు? మాట వస్తాయి మాటలు లేవంతే. ఆ జ్ఞాపకం అలా ఉంచుకున్నారుగా. ఇప్పుడు ఎంతమందితో చెప్పుకున్నారు ఆ విషయం? ఇలా అడిగిన వాళ్ళకే చెప్పాడు, మరి అందరితో చేస్తే నన్ను పిచ్చాడు అనుకుంటారు. తర్వాత మీరు చెప్పి చూడండి మేము చేసి చూపిస్తాను ఒక కార్యక్రమం ఉండేది. అదేంటంటే ఊళ్ళల్లో మీకు వచ్చేటువంటి ప్రాబ్లం, ప్రత్యేకంగా గ్రామాల్లో స్కూల్ లేదు, ఇక్కడ రోడ్డు బాగాలేదు, నీళ్లు రావట్లేదు, ఇలాంటివి చెప్పండి. మేము ఆ సంబంధిత మంత్రిని స్టూడియోకి పిలిచి మాట్లాడతాం. మంచి కార్యక్రమం. అలా చేసాము. ఆ ప్రశ్నలన్నీ వచ్చాయి, వాళ్ళని రికార్డ్ చేసేవాళ్ళు మా టీం వెళ్ళి చేసి అవన్నీ నేను మళ్ళీ పట్టుకుని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనకి టీవీలో కనపడితే ఆయన సంతోషం, ముందు ఆయన్ని పరిచయం చేసి సరే కొన్ని పరిష్కారం అయినాయి, కొన్ని కావు, అవి ఇంత తేలిక కాదు. మళ్ళీ రోడ్డు లేదు అంటారు, అదేమైనా ఇంట్లో అప్పటికప్పుడు జరిగేది కాదు కదండి. అవును, అలాంటివి. ఆ కార్యక్రమం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజ శ్రేయస్సుకి, మంచి పనులు, ప్రజల సంక్షేమానికి ఈ మాధ్యమం అంతా ఉపయోగపడేది. సార్ ఎంతో మంది ముఖ్యమంత్రులతో స్వయంగా పనిచేశారు మీరు, అంటే కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉండేవి కదా అప్పట్లో. ఎంతమంది ముఖ్యమంత్రులకి మీరంటే ఇష్టం? ఒకటేంటంటే అప్పుడు అదొకటే మాధ్యమం, దూరదర్శన్ ఒకటే. తర్వాత ప్రజలకి నేరుగా వారు కలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ప్రతి ముఖ్యమంత్రి పరిచయం, ప్రతి ముఖ్యమంత్రి ఆదరణగా మాట్లాడేవారు, సమస్యల్ని వినేవారు, కార్యక్రమంలో పాల్గొనేవారు. కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి, ఉదాహరణ అంటే ప్రేక్షకులు కూడా గుర్తుండుంటాయి. ఒక 6 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ముఖ్యమంత్రి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం సాయంత్రం 6:30కి జరిగేది. ప్రేక్షకులు నేరుగా వారి ఇబ్బందుల్ని ముఖ్యమంత్రికి చెప్పేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని. వారి పేరు తెలుసుకోవటం, ఊరు తెలుసుకోవటం, వివరాలు తెలుసుకోవటం, ఈయనకి చెప్పటం, ఈయన సమాధానం ఇవ్వటం. ఇది కేవలం ఊరికే మాట్లాడి బాగున్నారా ఏమండి అలా కాదు. వారు చెప్పిన సమస్యని వీరు నోట్ చేసుకుని, అంటే ఆయన సిబ్బంది అంతా కూడా వచ్చేవారు, చేసుకుని ఆ సమస్యని పరిష్కరించడానికి తగిన సూచనలు ఇచ్చేవారు, ప్రయత్నం చేసేవారు. కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పరిష్కారం వచ్చే వారం చెప్పేవారు. అలా కూడా జరిగేది. వీటిల్లో అంటే నాకు సంతోషం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమంలో నేను కూడా మా శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు నేను కూడా ఒక సమిధన అయ్యాను అని, అంటే ఉపయోగపడ్డాం. 6 సంవత్సరాలు అండి చంద్రబాబు గారితో. ఎలా ఉండేవారు చంద్రబాబు గారు? మాట్లాడే విధానం కానీ అప్పుడు ఉన్నంతసేపు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. అంటే నాకు వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచి పరిచయం. నాతో పాటు చదువుకున్న అబ్బాయి ఒకతను ఉండేవాడు, కొమ్మినేని వికాస్ అని. తను ఈయన దగ్గర మిత్రులు. ఈయన కార్యకర్తగా కాంగ్రెస్ లో తిరుగుతున్నప్పుడు నన్ను పరిచయం చేశారు. అప్పుడే తర్వాత ఈయనకి సినిమాటోగ్రఫీ మంత్రిత్వం ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ పెట్టవా అని అడిగారు. అలా ఇచ్చారు చంద్రబాబు గారు. తను పైకి ఏమి ఆడంబరంగా కనపడ్డు, తన వస్త్రధారణ కానీ మాట్లాడటం కానీ, తను ఆలోచన ధోరణి వేరు. అంటే మనం గమనిస్తే ఆయన అరే రేపు గురించో వచ్చే ఏడాది గురించో ఆయన చెబుతున్నాడు అనుకుంటాం. కాదు, ఒక దశాబ్దం లేదా వీలైతే ఒక శతాబ్దం చివరి దాకా ఆలోచించి పథకాలు వేస్తాడు అటువంటి మనిషి. అలాగే ఇతర ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీరు మళ్ళీ చంద్రబాబు గారిని కలిసిన సందర్భం ఉన్నాయండి. ఏం బ్రదర్ బాగున్నారా? బాగున్నారు. అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వాటిని ఇంగ్లీష్లో ఫేవర్స్ అంటారు, అలాంటివి నేను ఆశించలేదు. భగవంతుడి వల్ల అవసరం రాలేదు.
అంటే వాళ్ళని ఇది కావాలి అని అడిగే అవసరం. అడగవలసినటువంటి పరిస్థితి రాల. ఉమ్. అందువల్ల ఏంటంటే కనపడితే మర్యాదగా ఉండండి, మాట్లాడు. నమస్కారం. అలా ఇంకెంతమంది ముఖ్యమంత్రులు సార్? అంజయ్య గారు, ఉమ్. నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఉమ్. చెన్నారెడ్డి గారు, ఉమ్. భవనం వెంకట్రామ్ గారు, ఉమ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్. రోసయ్య గారు. ఓ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రోసయ్య గారు నా మీద వేసిన జోక్ కూడా ఒకటి ఉంది. ఆ. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి స్టూడియోకి వచ్చారు. ఉమ్. స్టూడియోలో మా మేకప్ మ్యాన్ ఆయనకి టచ్అప్ చేస్తున్నారు. ఉమ్. పక్కన నేను ఉన్నాను. Hmm. అంటే ఇంటర్వ్యూ చేసేది నేనే. ఆయన ఒక నిమిషం ఆగు అన్నాడు. Hmm. ఆయన గొంతు చాలా గంభీరంగా ఉంటుంది. అవును. ఏంటి సార్, ఆయనకి మేకప్ అయినా తీసేయి, లేకపోతే నాకు మేకప్ అయినా వెయ్యి, ఇద్దరికి మేకప్ అనవసరం అన్నాడు. నేను, సార్ అదేంటి సార్, నాకు మేకప్ ఎందుకయ్యా, ఎంత వేసినా ఇంత తెల్లగానే ఉంటాను, నువ్వేయించుకో. ఆయన అంత సరదాగా మాట్లాడేవారు. పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, అంత మాట్లాడు. ఏదైనా విషయం అడగండి, కూలంకషంగా అంకెలతో సహా దాని వివరాలన్నీ చెప్తారు. సార్ ఇవాళ దేశంలో ఎంతమంది పేదవాళ్ళకి అన్నం దొరుకుతుంది అంటే, అయ్యా మన జనాభా 135 కోట్లు, దాంట్లో 134 కోట్ల మందికి సరిగ్గా తిండి లేదని చెప్పగలరు ఆయన. అటు అలవక కాదు, మొత్తం చెబుతారు ఆయన. చాలా తెలివైన వ్యక్తి, చాలా నిఖార్సైనటువంటి, ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. చాలా 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 ఇలా ఎంతో మంది. అందరినీ. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు సార్ ఇంత మందిలో? ఇష్టమైన ముఖ్యమంత్రి అంటే ఎన్టీ రామారావు గారిని కలిశాను, ముఖ్యమంత్రిగా కలిశాను, ముఖ్యమంత్రి అయ్యే ముందు కలిశాను. అంటే ఆయన ఎలక్షన్స్ అది ఒక విప్లవం. వారితో ఏదైనా కార్యక్రమం చేశాంగా. ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చే రాత్రి ఆయన ఇంటికి అభిప్రాయం తీసుకోవడానికి వెళ్ళాను. హ్యాబిట్స్లో వెళ్తే ఆయనకి గొంతు బొంగురు పోయింది, అది తెలియదు. మాట్లాడే అరిచి అరిచి పైన మేడ మీద పడుకున్నారు. కిందకి వెళ్ళేటప్పటికి కింద చంద్రబాబు నాయుడు గారును ఆయన వెంకటేశ్వరరావు గారు పెద్దల్లుడు ఇద్దరు ఉన్నారు. నన్ను చూసి, సార్ ఇట్లా వచ్చామంటే మామగారు పైన పడుకున్నారు, మీరే వెళ్ళి అడగండి అంటారు. సార్ మీరు చెప్పండి, నువ్వు వెళ్ళండి, ఇదేం కూడా. సరే నేను పైకి వెళ్ళా. వెళ్తే ఆయన అలా కూర్చున్నారు పడక గదిలో. నమస్కారం అంటే చెప్పండి బ్రదర్ అన్నారు. సార్ రిలాక్స్ అండి, మా ఆరోగ్యం సహకరించట్లేదు, తర్వాత చేస్తాం అంటే సరే అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టు, టీ తాగి వెళ్ళండి. అలా అలా కలిశాను. తర్వాత ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కలిశాను. ఇంకోసారి ఏమైందంటే 1986లో ప్రసారాల్ని రాష్ట్రం అంతటా ప్రసారం చేయటానికి కార్యక్రమం పెట్టారు. అప్పుడు సాటిలైట్ ద్వారా లింక్ అయింది. దాని ప్రారంభానికి ఆయన పిలవటానికి వెళ్ళాము. నేను మా డైరెక్టర్ గారు, నిజానికి మా డైరెక్టర్ గారు నేను వెళ్ళాం. ఆయన పెద్ద అధికారి, మేము వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళాము. పిలిచి లోపలికి రండి అన్నారు. లోపల తీసుకెళ్ళారు. హాల్లో, పెద్ద హాలు, ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒకడే కూర్చున్నారు. మేము నిలబడ్డాం. అంటే కూర్చోండి బ్రదర్. వచ్చిన తర్వాత ఈ మా డైరెక్టర్ గారు కాగితం ఇచ్చారు. చూసి ఆయన సోఫాలో బెల్ ఉంటుంది, నొక్కితే పని వస్తాడు. చూసి 2 టీ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఆయన పిలిచి టీ ఇప్పించటం ఏంటని. అంటే ఆయన గురించి అది ఒక నానుడి ఉండేది, ఎవరికి ఏమి ఇవ్వవద్దని. అలవాటు లేదు ఆయనకి. సరే వచ్చిందిరా, టీ తీసుకోండి తీసుకుని, సరేలా అంటే తప్పకుండా వస్తాం. బయటకు వచ్చారు, లేచి బయటకు వచ్చాను. వస్తే ఆ వరండాలో చిన్న లైట్ వెలుగుతోంది. అలా చూశారు, ఎవడది అంటే ఆరిపోయాలి, ఆ లైట్ ఆరిపోయలేదు, వేస్ట్ గా ఉంది అంతే. వాడిని పిలిచి పడ్డాయి వాడికి, అంత జాగ్రత్తగా ఉండేవాడు ఆయన. తర్వాత ఇంకోటి తల్లి, ఇదంతా పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేసిన తర్వాత నేరుగా మన ఫతే మైదాన్ ఎల్బీ స్టేడియం నుంచి స్టూడియోకి వచ్చారు. స్టూడియోలో ఆయన సందేశం రికార్డ్ చేయాలి ముఖ్యమంత్రిగా. ఆయన వచ్చి సోఫా, మా స్టూడియోలో మొత్తం జనం అందరూ వచ్చేసారు. అంటే మా సిబ్బంది ఇంటర్వ్యూగానే చూడటం అది. సరే ఇప్పుడు మేకప్ టచ్అప్ చేసినట్టు మేకప్ ఆర్టిస్టు అందరూ ఆనందపడిపోయారు ఆ మనిషిని చూసినందుకు. స్టూడియో మధ్యలో పెద్ద సోఫా వేసి ఆయన కూర్చోబెట్టారు. ఆయన అలా చూసి, ఫ్యాన్ లేదా అన్న. ఆయనకి
సార్ ఇది ఏసీ స్టూడియో, ఫ్యాన్ అక్కర్లేదని చెప్పే ధైర్యం అక్కడికి లేదు. భయం మాట్లాడాలంటే. అంతే, వెంటనే వెళ్ళి తెచ్చి ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ ఆన్ చేస్తే షూటింగ్ ఎట్లా చేస్తారు, చప్పుడు లేదు. సినిమాలో ఏంటంటే ఆ షూట్ చేసిన మళ్ళీ డబ్ చేస్తారు, అప్పుడు మీరు ఫ్యాన్లు కాదు తుఫాన్లు పెట్టుకున్న తేడా ఉండదు. సరే ఆయన 2 నిమిషాలు కూర్చున్న తర్వాత మా ఇంజనీర్ ఒక ఆయన వెళ్ళి, సార్ ఇది ఏసీ స్టూడియో అండి, ఫ్యాన్ అనక్కర్లేదు తీసేయండి అని లైట్ చూసి ఇక్కడ కటౌట్ పెట్టండి అన్నారు. ఆయన డైరెక్టర్ అని తెలుసు కదా. సరే అలా పెట్టారు, అంతా బాగుంది. ఇది ఒకే టేక్ లో చేయాలా, మీరు కట్స్ చేస్తారా, మీ ఇష్టం సార్ అన్నాడు. సరే చెయ్యండి. 72 కట్లు వచ్చినాయి. తర్వాత మా ఎడిటర్ దాని నుంచి కుస్తీ పట్టాడు. తర్వాత అది అయిపోయింది చేస్తూ. తర్వాత స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చేసి, ఆయన హ్యాండ్ రైటింగ్ ముత్యాల కంటే అందంగా ఉంటుంది, అంత చక్కగా ఉండేది. ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చదివి చెప్పే ముందు ప్రతి వాక్యాన్ని చదువుకున్నాడు ఆయన, కరెక్ట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు ఆయన కుర్చీ పక్కన ఇంకో కుర్చీ ఉంది, దాంట్లో నేను వారి పెద్ద అబ్బాయి జయకృష్ణ కూర్చున్నాం అనమాట. ఈయన ఇట్లా పక్కకు తిరిగినప్పుడల్లా వాళ్ళ అబ్బాయి లేచి నిలబడతాడు, ముచ్చకూడదుట వాళ్ళ నాన్నగారి ముందు. నాకేం తెలుసు, ఆయన లేస్తే కుర్చీ కదులుతుంది, నేను లేచి నిలబడాలి, నా బాధ నాది. అలా నిలబడి కాదు ఆయన రాశారు. దాంట్లో ఏంటి, ఒక వాక్యం ఉంది, తెలుగుదేశం ప్రపంచం అంతా పరిఢవిల్లాలి అని. అది నిన్ననే ఎలక్షన్స్ అయినాయి, తెలుగుదేశం ఎలా పరిఢవిల్లుతుంది మహారాష్ట్రలోనే తెలియదు. అదేదో ఆయనకి ఇబ్బందిగా ఉండి ఇలా చేస్తున్నాడు. నేను మెల్లిగా వంగి నాకు అనిపించింది అనమాట, సార్ అది తెలుగు తేజమేమో మాస్టర్ గారు. ఒకసారి కూడా అంటే ఆప్యాయంగానే ఆ చూపు అది అలా వచ్చేసి. అదొకటి. వేరే సందర్భంలో ఏంటంటే యాన్యువల్ ఫారెస్ట్ డే అని వస్తుందండి, అంటే అటవీ సంపదని పెంచుకోవాలి, దానికి ముఖ్యమంత్రి గారు సందేశం ఇవ్వాలి. అది రికార్డ్ చేయడానికి వెళ్ళాం. ఆయన దీనికి సెక్రటేరియట్కి రెడీ అయ్యి వచ్చారు ఆయన. సరే పలకరింపులన్నీ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ తీసుకున్నారు. ఫస్ట్ వాక్యం ఏంటంటే, సూకరం అడవి జంతువు, దాన్ని మనం కాపాడాలి అని రాసింది. సూకరం అంటే పంది సార్, అది అడవి జంతువు. అడవి పంది వేరు, మామూలు పందిని అడవి జంతువు అంటే ఎట్లా, అది చెప్పే ధైర్యం ఏది, ఎవడు చదువుతాడు. అప్పుడు ఏంటంటే ఆయన పక్కన నిలబడి మా పర్వతాలరావు గారని ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు, మీరు పాపం వెళ్ళిపోయారు, బండారు పర్వతాలరావు గారని. ఆయనకి సైగ చేసామన్నమాట, సార్ ఇట్లా. లక్కీగా అప్పుడు ఏంటంటే ఏదో బ్రేక్ వచ్చే రామారావు మేము మళ్ళీ చేస్తాం అని లేచి వెళ్ళారు ఆయన. అయ్యా సూకరం అని రాశారు గురువు గారు చూడండి, చెప్పాం సార్ సూకరం అని చెప్తే అవును మారుద్దాం అని మార్చి ఆయన చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు. అంటే అలా అది ఉండేది. జ్ఞాపకాలు సార్, నిజంగా ఒక రోజు సరిపోదు మీతో మాట్లాడితే, ఇన్నేళ్ల అనుభవాన్ని జీవితం కదా. ఏదైనా సందర్భంలో మీరు ఇబ్బంది పడ్డారా, బాధపడ్డారా, అరే ఎందుకు ఇలా జరిగిందే అన్న? ఒకసారి మటుకు తెలియకుండా ఒక పొరపాటు జరిగింది. అదేమైందంటే మాకు మీకు చెప్పాక టెలిప్రాంప్టర్ ఉండేది కాదని, కాగితం చూసి చదవాలి. అప్పట్లో ఏమయ్యేదంటే చదువుతున్నప్పుడు ఏదైనా ఐటమ్ చివరిలో వచ్చేది. ఇప్పుడంటే బ్రేకింగ్ న్యూస్ అని టక్కన వేసేస్తారు, అప్పుడు లేదు. అప్పుడు కాగితం తెచ్చి ఇచ్చేవారు, ఇచ్చిన కాగితాన్ని ఇలా తీసుకుని ఇప్పుడే అందిన వార్త అని చదివేవాళ్ళు. అప్పుడు ఏంటంటే సరిగ్గా మాకు ఎదురుగుండా చెప్పటానికి ఫ్లోర్ మేనేజర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. నా అదృష్టం కొద్దీ అతనికి తెలుగు రాదు, ఉర్దూ అబ్బాయి. వీళ్ళు ప్యానెల్ మీద నుంచి ఆ రోజు ఐటమ్ రాసి పంపించారు. అదేంటి, అంతకు ముందు చదివిన ఐటము, ఆ చదివిన ఐటమ్ టైప్ అయి ఉంటుంది. అది మామూలుగా ఇట్లా చూసి చదివేశాను, బులెటిన్లో వెళ్ళిపోయింది. అది వాళ్ళు రాయటానికి ఇది లేక పేపర్ దొరక్క అర్జెంటుగా దాన్ని వెనక్కి తిప్పి రాశారు. మన వాడికేమో ఏది తెలుగు ఏది చెప్పారో తెలియదు, ఇటు తిప్పి ఈ కాగితం ఇచ్చాడు. నేను చాలా స్టైల్గా, అంటే నేను స్టైల్ అని అనుకున్నాను అనుకోండి, అది ఇలా తీసుకొని ఇప్పుడే అందిన వార్త అని చదివాను. అదేంటి, ఆల్రెడీ జూలో ఒక అరుదైన జంతువు ఆ రోజు చచ్చిపోయింది, అది మళ్ళీ రెండోసారి చంపాను దాన్ని, చంపేసి అక్కడ పెట్టేశారు, అయిపోయింది వార్త.
ఇంత లోపల ఆ జూ డైరెక్టర్ మా డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ సాంస్వరూప్ దీన్ని రెండోసారి చంపేశాడు సార్ అని. ఏం చేయాలో తోచలా. అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి ఏంటిది ఇది, అసలు సంగతి ఏంటి, ఆ కాగితం వెనకాల వీళ్ళు తెలుగులో రాశారు. అదేంటి, నిజానికి ఎన్టీ రామారావు గారి శ్రీమతి బసవతారకం మరణించింది. అయ్యో, ఆ వార్త ఎలా, అప్పటికి తెలుగు వార్తలు అయిపోయినాయి, ఉర్దూ వార్తలు అసలు వెంటనే ఉర్దూలో రాయించి పంపించి తర్వాత దీన్ని వీళ్ళు కంప్యూటర్లో వేరే కొట్టి. ఇలా తప్పులు దొరుకుతాయి, మన కాకపోయినా మిగతా వాళ్ళ వల్ల కూడా ఇలా జరుగుతుంటాయి. అది బాధ అనిపించింది. తర్వాత తప్పు కదా. ఎంతసేపు సార్? 15 minutes ఉండేది కదా, 15 నిమిషాలకి మీరు ఎంతసేపు ఇవన్నీ చూసుకుని ప్రిపేర్ అయ్యా? ప్రిపరేషన్ అంతా ఎలా ఉండేది? ఒక 2-3 గంటలు పట్టేది. అంటే ముందు ఐటమ్స్ వస్తాయి, ఆ తర్వాత వచ్చిన ఐటమ్స్ లో ముందు వచ్చినవి ఉండవు, ఏది ముఖ్యమో అది పెట్టి. శాంతిస్వరూప్ గారు కేవలం న్యూస్ రీడర్ గానే కాదు, ఒక నటుడిగా కూడా మా అందరికి పరిచయం అయ్యే అవకాశం ఒకటి తప్పిపోయిందని విన్నాము. ఏంటి సార్ అది? సినిమా కూడా చేశారు కానీ సినిమా రిలీజ్ అవ్వలేదని విన్నాము. రిలీజ్ కాలా అంటే ఒకటి కాదు, 2 సినిమాలు. అబ్బో. మా స్నేహితులే ప్రొడ్యూస్ చేశారు, వేషం వేసాం. కర్పూర శిల్పం అని ఒకటి, కొత్త బొమ్మలు అని ఒకటి. షూటింగ్ అయిపోయింది. ఆ షూటింగ్ అంతా కూడా గోదావరి జిల్లాలోనే జరిగింది. మండపేట, పసివేదల, రావులపాలెం. తర్వాత ఇంకా అక్కడ వాళ్ళ ఆతిథ్యం తలుచుకుంటే ఇప్పటికీ ఆకలేస్తుంది, అంత బాగుంది అనమాట. వాళ్ళు అసలు కదలనివ్వరు. అయితే షూటింగ్ చేసి తీసుకొచ్చారు. ఒక దాంట్లో అయితే ప్రభ గారు హీరోయిన్ వేసింది, సురేష్ అని చెప్పి ఇప్పుడు పెద్ద రోల్స్ వేస్తున్నాడు, తను వేసాడు. అంతా బాగానే ఉంది, అంతా అయ్యేది కూడా. చివరికి వచ్చేటప్పటికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి ఆపేశారు. అయ్యో, అందుకు సినిమా అయిపోయింది. ఒకటి ఇంకొక సినిమా ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ ఇదైపోతే ఆ ప్రొడ్యూసర్ మరి తను నేను తీస్తానని ఆయనే డైరెక్ట్ చేశాడు మెడ్రాస్లో. ఆ ఉన్న టీంలో నన్ను ఒకనే మెడ్రాస్ తీసుకెళ్ళి షూటింగ్ చేశాడు. చివరాఖరిలో మళ్ళీ దానికి సరిపోక అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే విధి మనకి అటు కాదు, ఇది దారి అని చూపించింది. సరే, ఈ జన్మకి ఇలా కానివ్వండి. ఒకవేళ సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే పూర్తిగా సినిమాల వైపే ఉండేవారా అని అనుకుంటున్నా. అప్పుడు ఇలా ఈ అవకాశం ఉండేది కాదు, అంటే మిమ్మల్ని కలిసే అవకాశం ఉండేది. అయ్యో, మాకు ఇలా రివర్స్ లో. కానీ అప్పుడు ఇష్టం అవి ఉండేవి సార్ మీకు బాగా ప్యాషన్ ఏంటంటే ఈ హీరో అంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టం, ఈ హీరోయిన్ అంటే ఇష్టం, అలా ఉండేదా? అబ్బే లేదు, మాకు చిన్నప్పటి నుంచి వేరే పిచ్చి ఉంది. నాటకాలు రాయటం, నాటకాలు వెయ్యటం, ఎన్నో రచనలు కూడా చేశారు, నవలలు రాయేసి. నాటకాలు కూడా ఆ పేర్లన్నీ కొన్ని గమ్మత్తుగా ఉండేవి. అంటే మేము అట్లా పెట్టేవాళ్ళం. ఈ చావు నాది కాదు, తర్వాత వెన్నెల సెగలు, నవలలు కూడా అలాగే ఉన్నాయి. రాతి మేఘం అని రాసాం, అంటే పొల్యూషన్ వల్ల వర్షించాల్సిన మేఘం రాయి అయిపోతుందని. తర్వాత అర్ధాగ్ని అని ఒకటి, అదేంటంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా. అది ఏదో సంప్రదాయం అంటున్నారు, చాలా ఘోరం అది, మన వేదాలు వీటిల్లో కూడా దాన్ని వక్రీకరించారు అని చెప్పి అలా వాటిని రాయటం. తర్వాత అన్నిటికంటే క్రేజ్ అని ఒక నవల రాయించారు, అది క్రికెట్ మీద. ఇవాళ ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత ఇవన్నీ ఇవన్నీ 1986లో ఆంధ్రభూమిలో వరుసగా సీరియల్స్ గా వచ్చినాయి. అవన్నీ వేసాం అలా నాటకాలు. అందువల్ల ఏంటంటే ఈ సినిమాల గురించి పెద్దగా ఇది లేదు, కానీ సినిమాలు టీవీలోనే చూసేవాడు, థియేటర్కి వెళ్ళటం కాదు. ఇప్పటికీ వెళ్తారు? ఇప్పటికీ వెళ్ళను, చూస్తాను అంతే. అది కూడా ఇంట్లో టీవీలో చూస్తాను, బాధపడతాను, తిట్టుకుంటాను, అంటే వాళ్ళకి వినపడదు కాబట్టి తిడతాను. అంటే మంచి కథతోటి ప్రారంభం అవుతుంది, చివరికి ముగింపు చాలా ఏళనగా నవ్వులాటగా అవుతుంది. అది ఎందుకు అలా చేస్తారనేది నాకు తెలియదు. మధ్యలో సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో పిచ్చి సాంగ్ పెట్టి ఐటమ్ సాంగ్ అంటారు, లేకపోతే దానికి స్పెషల్ సాంగ్ అంటారు. నువ్వు ఏ పేరైనా పెట్టు, అదే బూతు. సినిమా కథ బాగుండి అంటే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏంటంటే కొత్త తరం వాళ్ళు కొత్త కథలతో వస్తున్నారు. అవి మనకి రోజు నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలు వస్తున్నాయి, కానీ వాళ్ళు కూడా ఇంకా బాగా వాటిని మధించాలి, రంగరించి వేస్తున్నారు. కానీ అలాగే మన టీవీ కూడా ప్రజలకి
ఏది చెప్పాలో అది కాక దానికి మిగతా సంబంధించిన వ్యాఖ్యానాలు అందిస్తున్నాయి. వెతుక్కోవలసి వస్తుంది. నేను ఆశించేది ఏంటంటే ఇది చాలా చాలా ప్రభావవంతమైనటువంటి మాధ్యమం. 10 సార్లు చెప్పినా అర్థం కాని విషయం ఒక్కసారి చూపిస్తే అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఇది మనకి గత 2 ఏళ్లలో చాలా కరోనా గురించి ఒకసారి టీవీలో చెప్పిన ప్రభావం, ఇన్ని కోట్ల మంది వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోగలిగారు. మొదట్లో ఇస్తే ఊరి నుంచి పారిపోయారు జనం. అలాంటిది ఇవన్నీ చూపించి చేయటం వల్ల పెరిగి ఈ మాధ్యమం యొక్క గొప్పతనం అది. ఈ మాధ్యమాన్ని మనం ప్రజల సంక్షేమానికి వాడుకోవాలి. అంటే మనకి అసలు బోరు కొట్టచ్చు మనకి, ఎందుకంటే వినోదము విలాసము దీనివల్ల అన్నిటికీ అవసరం అయిపోయి అలవాటు అయిపోయి. అందువల్ల అంటే చాలా మంది నన్ను ప్రశ్న అడుగుతారు, దూరదర్శన్ తక్కిన ఛానల్స్ లాగా ఎందుకు ఇదవ్వట్లేదు అని. ఇదే ప్రధాన కారణం. ట్రెండ్కి తగ్గట్టుగా ఎందుకు లేదు అని అంటారా? అంటే తక్కిన ఛానల్స్కి వినోదము ప్రజలకి సంచలనం కలిగించటం ప్రధాన లక్ష్యం. వాటికి అది వ్యాపారం. వాళ్ళు కోట్లు పెట్టి ఛానల్ పెట్టారు, అది నిలబడాలంటే డబ్బులు రావాలి. ఆ డబ్బులు రావాలంటే వీళ్ళకి ఇష్టమైనవి చూపిస్తారు. వీళ్ళకి ఇష్టమైన కష్టాలు అందరికీ ఉంటాయి. వీడి కష్టాలు మర్చిపోవటానికి అదొక విధమైన మొత్తం సినిమా పాటలు, సినిమా కథలు, సినిమా తారలతో టీవీ చేయటం నేను తప్పంటల్లా. అలా వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఈ వ్యవస్థ అలాంటిది కాదు. ఇది ప్రభుత్వ పథకాలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ మంచి గురించి మాట్లాడు. ఒకటి ఉందండి, మనకి మంచి చేసేది మనకి నచ్చదు, మనకి నచ్చేది మంచి చెయ్యదు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందండి. సింపుల్ గా చక్కెర మనకి రుచిస్తుంది, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. మనకి చేదు తినమంటాడు, అది నచ్చదు. జీవితం అంతే, వ్యవస్థలు అంతే. కానీ భవిష్యత్తులో అయినా ఇది మారుతుందని. అంటే నేను 24 గంటలు ఇలా పథకాలే చూడమని చూపించమని అంటల్లా. వీటి మధ్యలో ఒక విధమైన సమతుల్యం పాటించి చేస్తే మనకి మీడియం బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా ఎన్ని సంవత్సరాలు సార్? 40 ఏళ్ళ? 40 ఏళ్ళు. రిటైర్ అయ్యేటప్పుడు మీరు చేసిన ఆఖరి కార్యక్రమం ఏది? ఈ ధర్మ సందేహాలను చేశారు. మన పురాణాలు, ఇతిహాసాలు, వాటిల్లో ఉన్నటువంటి అంశాల గురించి బాగా పండితులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, తర్వాత మన కందాడై రామానుజాచార్యులు, మైలవరపు శ్రీనివాసరావు గారు, తుప్ప కృష్ణమూర్తి గారు, ఇలాంటి పెద్దల్ని స్టూడియోకి పిలిచి లైవ్ అది ప్రశ్నలు అడిగేవారు. మధ్యలో నేను సంధానకర్తగా చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. దానివల్ల ప్రేక్షకులకి ఈ సమాచారం అందించటం, ఈ పెద్దలతోటి మాట్లాడటం, నాకు జ్ఞానం కూడా కలిగింది. అంటే ఇన్ని విషయాలు తెలుసుకుని ఆ పెద్దల పక్కన కూర్చున్నటువంటి అదృష్టం. అది చివరికి నేను రిటైర్ అయిన తర్వాత కూడా చాలా రోజులు చేశాను. మీ కుటుంబంలో ఇంకెవరైనా ఇలా న్యూస్ వైపు, ఈ మీడియా వైపు ఉన్నారా సార్? లేదమ్మా, ఇంకెవరు. కుటుంబంలో అంటే నాలో సగం నా జీవితం శ్రీమతి నాతో పాటే పనిచేసింది. రోజారాణి తన అనౌన్సర్, నా అలాగే దూరదర్శన్ మొదటి నుంచి ఉంది. తను ప్రస్తుతం లేదు, స్వర్గస్థురాలైంది. మాకిద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరూ ఇటువైపు అసలు చూడని కూడా చూడరు, చిన్నప్పటి నుంచి చూడలేదు. వాళ్ళిద్దరూ ఐఐటి చదివారు, ఎంటెక్ చేశారు, యుఎస్ లో ఉన్నారు. చిన్నవాడు అక్కడ డాక్టరేట్ చేసి సెమీ కండక్టర్స్ లో, ఈ కరోనాకు ముందే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు, ఇక్కడి నుంచి పనిచేస్తున్నాడు, నన్ను చూసుకుంటున్నాడు. పెద్దవాడు అక్కడే ఉన్నాడు. పెద్ద కోడలు కూడా ఐఐటియే, వాళ్ళకి 2 మనవలు. వాళ్ళు పెరిగి ఈ రంగం అని కాదు, ఏదో ఒక విధంగా మన సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలిగితే భగవంతుడికి అదేదన్నా. నిజంగా ఇష్టమా సార్ వినాయకుళ్ళు అంటే మీకు? వినాయకుడి విగ్రహాలంటే? ఎందుకంటే రాగాని ఇంట్లో ఎక్కువగా వినాయకుడే కనిపిస్తూ ఉన్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి. జీవితంలో కోరుకునేది విఘ్నం లేకుండా ముందుకెళ్ళాలని. అంటే ప్రతి అడుగు మనం హిమాలయం ఎక్కినా సరే, లేకపోతే విమానం ఎక్కినా సరే విఘ్నం లేకుండా వెళ్ళాలని. ఆయన విఘ్న నాయకుడు కాబట్టి ఆయన అడ్డు పెట్టుకుని పొద్దున లేవగానే ఆయనకు దండం, నమస్కారం, స్తోత్రం చేసుకుని నమ్మకం. ఇప్పుడు ఆయనకి దండం పెట్టినంత మాత్రాన అన్నీ వచ్చే వస్తాయి. మనం వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన స్థైర్యం కూడా వస్తుంది. అంటే ఆయన కథలు మనం వింటే ఆయనకే కష్టాలు వచ్చినాయి కదా పాపం.
గణనాథుడిగా కావాలంటే వాళ్ళ అన్నయ్యతోటి పోటీ పడమన్నాడు. ఆయనేమో నెమలికి పరిగెత్తాడు, ఈయనకేమో ఉన్నది ఎలక. అంటే అన్ని అర్థం చేసుకుంటే అలాగే ఇష్టం అన్నమాట. అంటే ఈ పూజలు, సంస్కృతి ఇవన్నీ కూడా మనకి మూఢనమ్మకాల వైపు కాకుండా మన జీవితాన్ని మామూలుగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్తారా సార్? బయటికి వెళ్తున్నారా అసలు? ఈ మధ్య తగ్గించాను, మామూలుగా వెళ్ళేవాడిని, వెళ్ళి మాట్లాడి ఎన్నో అవార్డ్స్ కూడా చూస్తున్నారు. అయితే వాటిల్లో కూడా మన తల్లి ఈ కాలుష్యం బాగా చేరింది. ఎలా అంటే ఒక్కొక్కసారి పిలిచి 30 మందికి 40 మందికి స్టేజ్ మీద ఈ పురస్కారాలు అందజేస్తారు. ఇస్తున్న వాడికి ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, తీసుకుంటున్న వాడికి ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు. జరిగేది ఏంటి అంటే ఆ కార్యక్రమం నిర్వహించిన వాడికి అది పైకి కనపడేటువంటి కళాసేవ, వాళ్ళు నిర్వహించేటువంటి కళా వ్యాపారం. మిమ్మల్ని పిలుస్తారు, మీకు అవార్డు ఇస్తాము, ఇంత పే చేయండి. నేను అంటే ఇది నేను ఎవరిని ఎక్కిరించట్లేదు. అలా తీసుకున్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఆ తర్వాత వేరే సందర్భంగా కలిశారు. నమస్కారం అండి అంటే, అమ్మ మీరు డబ్బులు ఇచ్చారా? ఇచ్చాను సార్. అయ్యో పర్వాలేదండి, వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, అవార్డు ఇచ్చారు కదా. వాళ్ళ అమాయకత్వానికి నేను ఇచ్చే అంటే వాళ్ళ ఆనందం అది. అంటే నిజానికి మామూలు గృహస్థులను ఎవడు పిలిచి అవార్డు ఇవ్వడు, ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆనందం. కానీ వాళ్ళకి తెలియకుండా ఒక పొరపాటు పదంలో నడిచేటువంటి ప్రక్రియకి తోడ్పడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో మేము మొక్కలు పెంచామండి, దాంట్లో గంజాయి మొక్క ఉందని తెలియదు కానీ రోజు నీళ్లు పోస్తున్నామండి. మీరు మాట్లాడుతుంటే సార్ మీ వాయిస్ ఇప్పటికీ ఇంకా ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంది. అయ్యో అది మీ అభిమానం. నిజంగా అంటే ఏమైనా స్పెషల్ గా మీరు కాపాడుకునే వాళ్ళ అప్పుడు న్యూస్ చదివే టైంలో? అరవకుండా ఉండేవాడి అంతే. కామ్గా తెలుగు వాళ్ళం కదా. ఆ అరవం అంటున్నారా? తమిళ్ కాదు, తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళం. ఓకే, అంటే ఎంతైనా కొంచెం కేర్ అయితే ఉండాల్సిందేనా? మీరు ఒక్కలే ఉండేవాళ్ళు కదా సార్ కొన్ని సంవత్సరాల పాటు. క్యాజువల్స్ కొంతమంది ఉన్నా కూడా మీరు లీవులు పెట్టినప్పుడు వాళ్ళ అప్పుడు ఏంటి మరి పరిస్థితి? అంటే ఈ క్యాజువల్స్ ఉన్నారుగా, వాళ్ళు రిప్లేస్ పెద్ద ప్యానెల్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఇలా లీవ్ పెట్టిన సందర్భం ఉందా? ఎక్కువ రోజులు? ఎక్కువ రోజులు లేవు. అంటే పెళ్లికి పెట్టాను, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు పెట్టాను. మిగతా రోజుల్లో ఒక్కొక్క రోజు అయితే చివరికి 6:30 దాకా బయట ఉండి వెళ్ళి గబుక్కున న్యూస్ చదివిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది ఇప్పుడు కాబట్టి చెప్పాను, అప్పుడు చెబితే నాకు మెమో ఇచ్చేవాడు. అలా జరిగేది. ఆఖరి రోజు ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఇంకా ఇవాళతో దూరదర్శన్తో సంబంధం లేదు అని అనుకున్న ఆ క్షణాలు ఏంటి? ఏం చెప్తారు? ఎలా అనిపించాయి అసలు? నేను జనవరిలో పుట్టాను కాబట్టి జనవరి ఇదవుతుంది, రిటైర్ అయిపోయే టైం జనవరి 31. వాళ్ళు ఆ రోజు కార్యక్రమం చేసి నాకు తెలుసు రిటైర్ అవుతామని, కానీ అప్పుడు ఈ ధర్మ సందేహాలు ఇంకా జరుగుతుంది. ఇంకా తర్వాత కూడా వీళ్ళు ఆ రోజు కార్యక్రమం చేస్తాం రండి అన్నాడు, నేను రాను. నాకు అంటే ఆ సంస్థతోటి ఉన్న అనుబంధం వేరు. దూరదర్శన్ మొదలైనప్పుడు మేము ఇద్దరం వచ్చాం సంస్థలోకి. ఇవాళ నేను ఒక్కనే రావాలి అంటే అప్పటికి డైరెక్టర్ అయిన అబ్బాయి వీళ్ళందరూ కూడా నా తర్వాత వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా నువ్వు అన్ని ఏర్పాటు చేశాను, నువ్వు వచ్చేసి వెళ్ళిపోయాడు, వదిలేసాను అన్నట్టు. వెళ్ళాల కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు, కానీ మీకు అనిపించింది ఏంటి? ఏమనిపించింది ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు? నేను దాన్ని వదిలేశాను అని నాకు అనిపించలేదు. అది కొంత మటుకు నా భ్రమే. అంటే ధర్మ సందేహాలు ఖరారు చేశాను. ఆ తర్వాత కూడా ఇన్నేళ్ళైనా అప్పుడప్పుడు వచ్చి ఒక మెరుపో నక్షత్రం పలకరించి ఆ అనుబంధం ఇంకా ఉంది అని గుర్తు చేస్తాను. నిజం సార్, మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఏంటి, మా మనసుల్లో ఎప్పటికీ అలాగే ఉండిపోయారు మీరు. నమస్కారం. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. పలకరిస్తుంటారు. నిన్నగాక మొన్న ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, వేరే రాష్ట్రం నుంచి. అనుకోకుండా వాళ్ళు ఈ యూట్యూబ్లో వచ్చిన వీడియో ఏదో చూశారు. చూసి అది మేము చిన్నప్పటి నుంచి మేము చేసామండి, నేను హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని. అభిమానం మర్చిపోలేరు. అంటే ఇవన్నీ కాలం ఆడించే ఆటలు.
మనకి నిరాశ రాకుండా ఆడిచ్చి మళ్ళీ ఆశ పోకుండా అట్లా పెట్టి ఇప్పటికిప్పుడు ఉత్తేజపరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి సార్, ఏం చెయ్యాలని ఉంది మీకు? ఏమన్నా కోరికలు ఉన్నాయా ఇంకా మీకు? తీరని కోరిక అంటే ఏమైనా ఉందా? తల్లి, నేను 70 దాటాను. ప్రశాంతంగా ఉండి, కుటుంబం ఆనందంగా ఉండి, మనం పని చేసిన మాధ్యమం మరికొంత ఉపయోగపడేటట్టుగా రూపుదిద్దుకుంటే సంతోషం. ఇప్పుడు వెళుతున్నటువంటి తీరుతెన్నులు కొంచెం ఆందోళనకరంగా ఉంటాయి. అది టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, పాటలు కావచ్చు, నాటకాలు కావచ్చు, నాట్యాలు కావచ్చు, అన్నిట్లోనూ కొంచెం హింస, ఎరుపు రంగు రక్తం అవి లేకుండా అసలు ఏమి ఉండట్లేదు. అలా కాకుండా ప్రశాంతంగా ఉంటే నా పేరు నేను తలుచుకుని ఆనందపడచ్చు నా ఆశ. మీ పేరు, మీ ఖ్యాతి ఎప్పటికీ మీదే సార్, ఇంకా అసలు అది ఎక్కడ రీప్లేస్ చేయలేని పరిస్థితి. ఈ 40 ఏళ్ల అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పండి అని అంటే శాంతి స్వరూప్ గారు ఏమని చెప్తారు? ఈ మాధ్యమం మన తెలుగు వారికి అరుదైనటువంటి బంగారం. చాలా జాగ్రత్తగా వాడుకుంటే వచ్చే తరాలకి మనం బంగారాన్ని మించిన ఆనందాన్ని అందివ్వగలం. అది అందించాలి. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మీతో మాట్లాడడం అనేది. మేబీ కుదురుతుందో లేదో టైం అనుకున్నాం, కానీ థ్యాంక్ యూ ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు. ముందుగా మొదటగా చెప్పాలి, కానీ చివరిగా చెప్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. మా అందరికి గురువు మీరు. మొట్టమొదట ఆది మీరే కదా అసలు ఇలా చూడడానికి కారణం. గీతాంజలి గారు, మీ ద్వారా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇలా పలకరించిన ప్రతిసారి నాకు అమృతం తీయగా ఉంటుందో లేదో తెలియదు, తేనె తీయగా ఉంటుందో లేదో తెలియదు, అమ్మ మాట అంత తీయగా ఉన్నాయి పలకరింపులు. అది ఎప్పటికీ ఆనందం. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.